సూర్యాపేటలో కృష్ణ హత్య కలకలం రేపుతుంది. పెళ్ళై 6 నెలలు అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి ఈ విధంగా హత్య చేస్తారా అని కూడా భార్య భార్గవి చూస్తుంది. కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి బైరు మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రావడంతో అతను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లారే చూస్తే ఏదైతే ఉందో పిల్లల మరి రోడ్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ దగ్గర శవమై తేలినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి భార్గవి ఉన్నారు. భార్గవి, మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎన్నేళ్ల క్రితం జరిగింది? అసలు ఏమనుకుంటున్నారు? 6 మంత్స్ బ్యాక్ మేము పెళ్లి చేసుకున్నాం ఆగస్ట్ 7కి. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్తోనే వాళ్ళు ఎస్సీ మనం ఎట్లా చేసుకుంటామని చెప్పి చాలా ఇది చేసిర్రు. అయినా కూడా నాకు అట్లా ఏం లేదు, నాకు అతనంటేనే ఇష్టం అని చెప్పి నేను గట్టిగా ఉండి నేను పెళ్లి చేసుకున్నా బంటిని. నీకు ఎలా పరిచయం బంటి? ఎలా పరిచయం? మా అన్నయ్య ద్వారా నాకు పరిచయం. ఒకసారి నా ఇంటికి తీసుకొచ్చిండు బంటిని. అట్లా నాతోని బంటి మాట్లాడడం అట్లా జరగడంతో పరిచయం. పెళ్ళైనాక మీ పేరెంట్స్ నీతో మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఇంటికి రావడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయలేదు? లేదు, ఏం చేయలేదు. కానీ మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడింది అంతే, ఇంకెవరు మాట్లాడలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు బంటి కూడా ఏమన్నారు మీకు? బంటి మీ అన్నయ్య మా అన్నయ్య మీరు ఎట్లా ఉంటారు ఏంది, నేను చూస్తాను, మిమ్మల్ని చంపుతాను బంటి, నేను ఖచ్చితంగా చంపుతా, చూడు నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను బెదిరించిండు. బంటిని బెదిరించిండు. ఎక్కడ ఇది జరిగింది? స్టేషన్లోనే అన్నాడు, మీరు ఎట్లుంటారో చూస్తా నేను కూడా అని చెప్పి. ఏమనుకుంటున్నారు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది? ఎవరు చేసి ఉంటారని అనుమానం? ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళే పైసలు ఇచ్చి చేపిచ్చిర్రు. ఆ బైరు మహేష్ ఆయనతోనే పిలిపించి ఇట్లా చేసిర్రు. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. ఇప్పుడు చేసిన వాళ్ళ భార్యలు కూడా అట్లనే కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ఏం జరిగింది? వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇట్లా ఎట్లా అయింది, ఏ టైంకి పోయిర్రు అని చెప్పి అడిగిర్రు. మా మామయ్య అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను అసలు ఏం జరిగింది? ఏ సమయానికి ఫోన్ వచ్చింది? ఇంతకుముందు గతంలో ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా? నిన్ననే వచ్చిందా? అసలు ఏం జరిగింది? ఫస్ట్ మాకు పెళ్ళైనాక 2 మంత్స్కి ఏమో ఒక 1 మంత్ దాకా రోజు ఫోన్ చేసేది. కానీ బంటి మాట్లాడకపోతుండే. ఆయనతో మనకి ఉండదు కదా, గొడవలు కదా అని చెప్పి మాట్లాడకపోతుండే. ఒకరోజు నాకు చెప్పిండు ఇట్లా ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండు, మరి ఎందుకో ఏమో మనకి వాళ్ళకి మనకి పడదు, మరి ఎందుకు ఫోన్ చేస్తుండో ఏమో అని చెప్పి అంటే మాట్లాడకలే వదిలేయి అని చెప్పి నేను అన్నా. తర్వాత ఇంకా ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసి అట్లా మాట్లాడడం జరిగింది. ఇట్లా మాట్లాడి రోజు మాట్లాడిర్రు. ఇట్లా ల్యాండ్ విషయం అని చెప్పి ఇట్లా నార్మల్గా పైసలు ఇప్పియడం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి రోజు కాల్ మాట్లాడడం, బయటికి పిలిపించుకోవడం, అట్లా మంచిగా మాట్లాడి అట్లా చేసి ఇట్లా చేసిర్రు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి? బైరు మహేష్ ఎవరు అతను? బైరు మహేష్ తాళగడ్డలో ఉంటాడు అంట. ఇంతకుముందు బంటికి వీళ్ళకి గొడవలు ఉండే అంట అంతే. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు గతంలో కూడా బంటిపై కూడా కేసులు ఉన్నాయి, ఆ పాత గొడవలు ఈ కక్షలే కారణమని కూడా పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత గొడవలు కక్షలు కారణం అనుకుంటారా, లేకపోతే మీరు ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య జరిగిందని? లేదు, పాత కక్షలు అయితే ఏం కాదు, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అట్లా చేసిండ్రు. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్ వచ్చింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు మళ్ళీ ఎవరికి చెప్పడం జరిగింది? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళాను, ఎప్పటి వరకు వెయిట్ చేశారు? 3 o'clock వరకు వెయిట్ చేసిన నేను. నైట్ నైట్కి 3 o'clock వరకు వెయిట్ చేసి మా వదినకు ఫోన్ చేసిన. వదిన తర్వాత ఒకతే ఉందని చెప్పి నాకు పిన్ని వాళ్ళకి ఫోన్ చేసింది. పక్కన పిన్ని వాళ్ళు ఉంటారు, నన్ను తీసుకొని వెళ్ళిర్రు. ఏం కాదులే, వస్తాడులే, ఎప్పుడు ఇట్లనే పోతాడు కదా అని చెప్పి మేము అనుకున్నాము. కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు. పెళ్ళైనాక మీ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎప్పుడన్నా మీరు వెళ్ళడం కానీ రమ్మని కానీ చెప్పడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. మా డాడీ ఇంతవరకు నాతో మాట్లాడలే, మా అన్నయ్య వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు అసలు వస్తే నువ్వు ఒకదానివి రా, లేకుంటే అట్లే ఉండు అని చెప్పి అన్నారు. నేను రానని చెప్పిన వాళ్ళకి. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే అది గలీజ్ పేరు, నాకు వద్దు. ఆల్రెడీ నేను ఒకటి పెళ్లి చేసుకున్నా, నాకు ఆయనే కావాలి, కష్టమైన సుఖమైన నేను ఆయనతోనే ఉంటా అని చెప్పి చెప్పిన వాళ్ళకి. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? నెకర్కల్లో చేసుకున్నాం. ఎలా ఉంటున్నారు? ఎలా జీవితం గడుస్తుంది 6 నెలల పాటు కూడా? మేము చాలా బాగుంటుండే, అసలు చాలా మంచిగా చూసుకుంటాడు నన్ను. నేను ఉండలేకపోతా. ఖచ్చితంగా నాకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోయింది కదా, తెల్లవారి 3 గంటల వరకు కూడా వెయిట్ చేసేది కదా, మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? అసలు
ఆయన లేడు అని చెప్పి నేను అసలు పడుకొని కూడా పడుకోలేదు. మార్నింగ్ 7 o'clockకి నాకు ఒక పోలీస్ ఫోన్ చేసి ఇట్లా అడిగిండు. ఇట్లా బంటి ఏ కలర్ డ్రెస్ వేసుకుండు, ఆయనకి బైక్ ఉందా సంథింగ్, ఆయనకి హెయిర్ కట్ చేయించుకుందా అని చెప్పి అడిగితే అవును అని చెప్పి నేను అన్నీ చెప్పిన తర్వాత ఎందుకు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ అడిగిన ఎందుకు అని అంటే సరే మళ్ళీ కాల్ చేస్తాం మేము అని చెప్పి కట్ చేసిరు వాళ్ళు. మీరు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా? మా ఫ్యామిలీపై ఖచ్చితంగా. గతంలో ఏమన్నా బెదిరింపులు కానీ ఈ విధంగా రావడం కానీ వచ్చాయా? మా అన్నయ్య బెదిరించిండు. ఊర్లోకి వచ్చినప్పుడు తిట్టడం, ఎట్లా పడితే అట్లా అనడం, అట్లా చాలా జరిగినాయి. మీరు ఎంతమంది? మీ అన్నయ్య? 2 అన్నయ్యలు నేను. ఎంతవరకు చదువుకుంటారు? పెద్దన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, చిన్నన్నయ్య డిగ్రీ 3rd ఇయర్, నేను 2nd ఇయర్ డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా. నిజంగా దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న పానికి ప్రతిరోజు కూడా అతను ఎలా ఉండేది మీతో కానీ, ఏం మాట్లాడేది? ఇక్కడ అంటే సూర్యాపేట నుంచి ఎట్లా మీ జీవితం ఎట్లా గడిపేది? చాలా మంచిగా చూసుకుంటే నన్ను, నేను ఖచ్చితంగా ఉండలేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో మనం మిర్యాలగూడలో చూడడం జరిగింది. అమృత ప్రణయ్ది కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఆ అమ్మాయి కూడా మొత్తం న్యాయ పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మీరేం చేయకూడదు? ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. శిక్ష పడే వరకు నేను వాళ్ళకి పోరాటం చేస్తా ఖచ్చితంగా. నా బంటికి ఎట్లా అయిందో వాళ్ళకు కూడా అట్లే కావాలి, వాళ్ళకు ఉరిశిక్ష కావాలి అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు, అంతా కూడా కలిసే ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళకి క్యాస్ట్ వేరే అంట. క్యాస్ట్ మనదైతే ఇస్తాం, అది ఎవరైనా సరే అంట. ఎవరైనా సరే అంటే వాళ్ళు మంచిగా చూసుకోవాలి కదా. ఫస్ట్ నాకు నచ్చాలి కదా, వాళ్ళకి నచ్చితే సరిపోతుందా? వాళ్ళైతే ఉండరు కదా వాళ్ళ దగ్గర, నేను ఉండాలి కదా. నాకు నచ్చిందే నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు ఇంట్లో లవ్ చేసినప్పుడు, ప్రేమించుకున్నప్పుడు మీ పేరెంట్స్కి ఇట్లా చెప్పడం జరిగిందా, నేను ఇట్లా బంటిని లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను? ఇంట్లో తెలిసినప్పుడు చెప్పిన, నేను అవును చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఇంకా 2 years తర్వాత నెక్స్ట్ ఇంకా పెళ్లి చేద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయితే నేను చేసుకోను అని చెప్పి సూసైడ్ చేసుకోవడం సంథింగ్ అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం అన్నీ జరిగినాయి. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను బయటకు వచ్చేసిన, పెళ్లి చేసుకున్నా. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు. ఎంత బాధాకరం అంటే నేను ఇది భరించలేకపోతున్నా. బంటి కుటుంబ నేపథ్యం ఏంది? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు మీ అత్త మామలు కానీ వాళ్ళ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఉన్నదే ఒక్క ఆయన, మంచిగా అందరికీ ధైర్యం. బంటి అంటే బంటి ఒక్కరేనా కుటుంబంలో? ఒక్కడే? ఇంకొక ఆయన కూడా ఉన్నారు. అత్తయ్య లేదు, మామ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట. మీరు కలిసే ఉంటారా? మామ ఇక్కడ రెంట్కి ఉంటాడు వేరే దగ్గర. మేము బంటి వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం. అంటే ఎలా గడుస్తుంది మీ జీవనం? ఎలా గడుస్తుంది? చాలా బాగుంటుంది. నార్మల్గా బయటికి వెళ్తాడు, ఎమ్మటే వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, మంచిగా ఉంటాం. ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడు? రియల్ ఎస్టేట్. అంతా మంచిగా ఉంది. సరిగ్గా అవును. చూడొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆ దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. చాలా క్లియర్గా చెప్తుంది. నేను గతంలో ప్రేమించినప్పుడే ఇంట్లో కూడా చెప్పడం జరిగింది, పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకున్నప్పుడే మా అన్నయ్య కూడా బెదిరించడం జరిగింది. అప్పుడే కూడా అంతు చూస్తానని కూడా బెదిరించడం జరిగింది. ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి. నిన్న సాయంత్రం సమయంలో కూడా ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా అతను నమ్మి బయటికి వెళ్ళడం జరిగింది. రాత్రి 3 గంటల వరకు కూడా ఇంటికి వస్తాడని కూడా చూడడం జరిగింది. వారి బంధువులకు కూడా, వదిన కూడా కాల్ చేశాను చెప్పడం జరిగింది. కానీ ఈ విధమైనటువంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం అందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మిర్యాలగూడలో కూడా ఇలాంటి ఘటన చూసాం. మళ్ళీ ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, తన పేరెంట్స్పై అనుమానం ఉంది, అన్నపై కూడా అనుమానం ఉంది. న్యాయం జరిగే వరకు కూడా న్యాయ పోరాటం కూడా చేస్తానని కూడా భార్గవి చెప్తుంది. ఏ తల్లిదండ్రులైనా కూతురు మంచి కోసం చూసుకుంటారు, కానీ నా మంచి కోసం వాళ్ళు చూడలేదు. నా పసుపు కానీ వాళ్ళు తీసేసిర్రు.
అట్లా నన్ను ఎండలో కూర్చోబెట్టి ఇట్లా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితికి రావాలి చేసిన వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నా. కాదమ్మా, గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఇంట్లో కూడా నువ్వు చిన్నదానివి, ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, చిన్నదాన్ని ఉన్నారు, కానీ మీకు కూడా మొదటగా చెప్పడం జరిగింది కదా పేరెంట్స్, ఈ విధంగా ఇంట్లో సంబంధాలు చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అవును చెప్పారు, కానీ నాకు ఇష్టం లేదు, నేను చేసుకోనని చెప్పేసిన. వచ్చిన వాళ్ళతో కూడా నేను చెప్పేసిన, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నా, నేను చేసుకోనని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన. అట్లా చెప్పడం వల్ల కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. నువ్వు వాళ్ళకి చెప్పావు, చాలా క్లియర్గా చెప్పావు, ఇష్టం నేను ఇతనితోటే పెళ్లి చేసుకుంటాను చెప్పావు, బయటికి వచ్చావు, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినాక కూడా ఎందుకు వారు ఈ విధంగా ఖర్చు చేశారు? వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇట్లా తిరుగుతాడా, మా ముందే ఇట్లా తిరుగుతాడా, మా కులం కాదు, అట్లా చేసుకొని అట్లా తిరుగుతుండు అని చెప్పి కులం మీద అట్లా చంపేసింది. పెళ్ళైనప్పటి నుంచి తర్వాత 6 నెలల తర్వాత కూడా ఎప్పుడన్నా మీకు రియలైజ్ కావడం జరిగింది, ఈ విధంగా ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడని ఏమన్నా అనిపించింది చాలాసార్లు. ఇంకా మా అన్నయ్య అది ఇది అనడం, బయట వాళ్ళతోని వాళ్ళు వచ్చి బంటితో చెప్పడం జరిగింది. ఇంకా బంటి సైలెంట్గానే ఉన్నాడు, ఎందుకులే ఇంకా గొడవలు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. అంటే ఎప్పుడన్నా మీకు అనిపించలేదా, బంటికి కానీ మీకు కానీ కలిసిపోదాం, మాట్లాడదాం, మీ అన్నయ్యతో కూడా మాట్లాడదాం, కలిసి గొడవలు ఎందుకని? ఏం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి బాగా. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు అన్నయ్యకు సూటిగా ఏం చెప్తావు? వాటి ద్వారా మీ అన్నయ్యకి కానీ మీ అమ్మకి కానీ ఏం చెప్తావు? నాకు జరిగినట్టే మా అన్నయ్యలకు జరగాలి, వాళ్ళ భార్యలకు జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే మీ పేరెంట్స్ కానీ మీ అన్నయ్య కానీ ఏది చేసినా కానీ నేను భార్గవి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఇబ్బంది పడొద్దు, ఇష్టం ఉన్నటువంటి మేము చూసినటువంటి పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు, నీ కోసమే, నీ మంచి కోసమే వారు చెప్తున్నారని. నా మంచి కోసమే చెప్తుర్రు, ఓకే. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనతో మంచిగా ఉంటా అనేదని ఉందా? నాకు ఇష్టం లేదు కదా, ఫస్ట్ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎట్లుంటారు? వాళ్ళైతే ఉండరు కదా, తర్వాత వచ్చి వాళ్ళైతే చేసి పెట్టరు కదా. ఇప్పుడు నా ఇష్టం ఉండాలి, నేను ఆయనతో మంచిగా ఉండాలి, మేము మంచిగా మాట్లాడుకొని ఉండాలి, అట్లయితేనే ఉండగలుగుతాం. మిర్యాలగూడలో కూడా సేమ్ ఘటన చూస్తాం. సేమ్ అప్పుడు అమృతతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో, సేమ్ ఏమైతే అమృత మాట్లాడిందో మీరు కూడా అదే విషయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుసా అమృతకు జరిగినటువంటి ఇన్సిడెంట్, నీకు ఐడియా ఉందా? అవును తెలుసు, చూసిన నేను. ఇలానే వాళ్ళ తల్లిదండ్రులు చంపేసారు, ఇట్లా వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళని చంపేసిండ్రు ఆయనని. అని ఆ తర్వాత కూడా ఎవరైతే అమృత తండ్రి ఉండో, కూతురుకి ఈ విధంగా జరిగిందని అతను కూడా కుళ్ళి చివరికి ఉరేసుకొని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అవును అవును చూశాను. ఆ కూతురు మీద బాధతో కూతురు మీద బాధ, మరి ఆయనకి వీళ్ళకి చేసిన పాపమో తెలియదు. నాకు చేస్తే కూడా అలానే అవుతుంది ఖచ్చితంగా. ఆయన ఇజ్జతికి ఎందుకు చనిపోయిండు, ఆయన ఇజ్జతికి ఎందుకు చనిపోయిండంటే కన్న తల్లిదండ్రులు నా బిడ్డ పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు అయినా, ఏ కులాలు మతాలు అవి వేరు, కులాలు మతాలు ఈ రోజుల్లో లేవు. నా బిడ్డ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, పసుపు కుంకాలతోటి పచ్చగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంకా ఆయన ఏమనుకుండు, కక్షగా చంపేసిండు కాబట్టి బిడ్డ ముండ మోసి పసుపు కుంకాలు లేవు, ముండరాల్లాగా ఉంటుంది కాబట్టి ఆయన బిడ్డని చూడలేక తట్టుకోలేక ఆయన ఊరేసుకొని చచ్చేటట్టు ఆయన. ఇప్పుడు భార్గవి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళు కూడా అదే చూసారు, ఎందుకంటే తనకు తెలిసి తెలియకుండా ఈ విధంగా భార్గవి చేస్తుంది, కష్టాలు పడుతుంది, అలా విధంగా జరగొద్దు, మేము అందుకే సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేస్తే ఈ విధంగా సుఖంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి శారీరకంగా ఒక మాలోళ్ళ అబ్బాయితో కలిసి లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఏమన్నా మైనర్ బాలిక? ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటానికి ఏమన్నా తీసుకెళ్లి కేసు పెట్టి 90 రోజులు బెయిల్ లేకుండా జైల్లో దోలటానికి అలా చేయొచ్చు కదా. ఆమె ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంది, ఆ మైనర్ బాలిక కాదు కదా, మేజరే కదా. పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు ఈ ఘటన జరిగింది, మీరంతా కూడా మద్దతుగా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఉంటున్నారు. మరి తర్వాత ఆమె పరిస్థితి ఏంది? ఈ రోజు మాత్రం మీరందరూ ఉన్నారు, రేపు నెక్స్ట్ ఆమె ఇప్పుడు కూడా ఆమెకు తోడుగా ఉండి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం చేస్తాం? అమ్మాయికి న్యాయం జరిగిందాక అమ్మాయి ఇంట తోడు ఉంటాం. ఆ భర్తని ఎలా చంపారో, ఎవడోడు చంపాడో వాళ్ళు కూడా అలానే చచ్చిపోతారు. ఆమె పరిస్థితి ఏంది? ఎక్కడికి వెళ్ళాలి? ఆమె ఏడ ఉండాలి? ఆమెతో ఉంటదండి, ఎక్కడికి పోద్ది? భర్త పెళ్లి చేసుకుంది, ఆ భర్త దగ్గరే ఉంటది, కష్టమైన అత్తగారింట్లోనే ఉంటది కదా. అమృత కంటే అత్తగారు సంపాదించిందో అమ్మగారు సంపాదించిందో ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఆమె స్వతహా గడుపుతుంది. భార్గవి పరిస్థితి ఏంది? భార్గవి చూసినట్టయితే ఇంట్లో నుంచి ఇట్లా బయటికి రావడం జరిగింది, ఎలాంటి ఆధారం లేనటువంటి పరిస్థితి. వాళ్ళంటే సావుకారులు. ప్రణయ్ తల్లిదండ్రులకు ఆస్తులున్నా, మా ఎస్సీ మాలల్లో ఆస్తులు లేకున్నా, ఇంట్లో డబ్బు లేకున్నా పని చేసుకొని అడుక్కొచ్చుకొని అయినా మేము అమ్మాయిని సాదుకుంటామని వాళ్ళ అత్త మామయ్య చెప్పుకుంటారండి. చెప్పు భార్గవి, నిజంగా చూసినట్లయితే నిజంగా మేము
వరుసగా గమనిస్తున్నాం. అమృత సిచ్యువేషన్ వేరు, నీ సిచ్యువేషన్ వేరు. అమృత సిచ్యువేషన్ పూర్తిగా చూసినట్లయితే వారి అత్తమామ కానీ వారి పేరెంట్స్ కానీ ఈమె ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటానో ఆమె ఒకలాగా బతుకుతుంది, దూరంగా ఉన్నా కానీ ఆమె స్వతహాగా ఉంటుంది. కానీ నీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు, ఎలాంటి ఆధారం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి నీ పరిస్థితి? ఖచ్చితంగా అయితే నేను మా పేరెంట్స్ మీద ఆధారపడి ఉండను. వాళ్ళ ఇంటికి వెళ్ళను. కష్టపడి నేనే సంపాదించుకొని మా మామకి మా వదినలకు పెట్టుకొని నేనే ఉంటా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. చూడొచ్చు, పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉంది ఇప్పుడైతే. కానీ అంత మద్దతు పలుకుతున్నారు, ఏంటని చెప్తున్నా కానీ వారు కూడా చెప్తున్నారు అండగా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మార్పు రావడం లేదు. చాలా వరకు మార్పు రావాలి, కుల వేరైనంత మాత్రాన ఈ విధంగా చంపేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారు పెంచుకున్నటువంటి పిల్లలతో కూడా వారు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ గతంలో మిర్యాలగూడ జరిగినటువంటి సిచ్యువేషన్కి, సూర్యాపేటలో జరిగినటువంటి సిచ్యువేషన్కి రెండు కూడా సేమ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏంటి? భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకుంది, 6 నెలలు భర్తతో ఉంది. ఇప్పుడు మాత్రం ఒంటరి అయిపోయింది, భర్త కళ్ళ ముందు లేడు. ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏంటి? భార్గవిని ఆదుకునేదెవరు? భార్గవిని చూసేదెవరు? ఏదేమైనప్పటికీ కూడా భార్గవిది మాత్రం చాలా ఒక విషాదమైనటువంటి ఘటన అనే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.